లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లల. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరం మరి 11వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము సర్వశక్తులకు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనమండి. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. యోబు ఉపమానము రీతిలో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడే ఉన్నాడు, కాబట్టి నా శ్రమలో మరి నాకు ఆయనే తోడుగా ఉంటాడు, ఆ కష్టాల్లో ఆయనే తోడుగా ఉంటాడు. కానీ ఆయన గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన గురించి మీరేమనుకోండి, కానీ నాకున్నటువంటి శ్రమలలో ఆయన నాకు తోడుగా ఉండటమే కాకుండా మరి నేను అడుగుపెట్టినటువంటి స్థలములో మరి నేను నేతిలోని అడుగేసినట్టుగా ఉంటుంది. అనగా పాలులోని, పాలు అనగా శ్రేష్టమైనవి, మరి పాలు అనగా కల్మషం లేనటువంటివి. కాబట్టి అలాంటి స్థలంలో నేను ఉంటాను అన్నట్లుగా యోబు మాట్లాడటమే కాకుండా నా పిల్లలు నా చుట్టూ ఉంటారు, నా పిల్లలు నాకు ఉంటారు అని గొప్ప విశ్వాసంతో యోబు తన స్నేహితులతో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ రోజున మరి దిగులు పడుతున్నటువంటి సందర్భమే కానివ్వండి, అనాలోచన కలిగి ఉండటమే కానివ్వండి, బాధలోను కష్టాల్లోనూ మరి ఒకేలా ఎందుకు ఈ బ్రతుకు అనుకుని ఒకేలా ఆలోచన చేసుకున్నట్లయితే, యోబు భక్తుడు తన శ్రమలలో ఎలాగైతే సంతోషంతో ఆనందంతో ఉన్నాడో, సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను అడుగు పెట్టిన స్థలం నాకు నేతిలో పడినట్లు అంటూ ఉన్నాడు. కాబట్టి నేతి అనగా మూలవాక్యంలో పాలలో అని రాయబడి ఉంది. కాబట్టి అతను అలుగు పాలలో ఉంటుంది. పాలనగా శ్రేష్టమైనది, కల్మషం లేనిది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో యోబు భక్తుడు ఎంత ధైర్యంగా ఉండి విశ్వాసంతో తన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందని అనుకుంటున్నాడు. మరి నీవు కూడా ఒకవేళ దిగులు పడుకున్నట్లు నీవు జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం మేలు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, నెమ్మది దయచండి, సంతోషము దయచండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేశ నాయకులు మంచి అంత నింపండి. యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. దేవతని యేసునికి స్తోత్రాలు ప్రభు. ఈ దేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ప్రతి ఉద్యోగస్తులను కూడా మీరు దీవించిన ఆశ్రయించండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటున్నానైనా వాతావరణం మీరే ప్రభు మరి నేను అనుకూలపరచమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి యేసయ్య, మరి ఇదిగో నన్ను ప్రభు తండ్రి హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు దర్చండి. కోర్టు గొడవలు కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం బిడ్డలు గర్భం తెచ్చండి. దేవ రక్షణ లేని రక్షణ తెచ్చండి. ఇప్పుడు గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ తెచ్చండి. దేవా తండ్రి ఇదిగో నన్ను తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి తండ్రి. నేను ప్రతి సేవకురాలు వారి పరిచర్యను కుటుంబాన్ని బిడ్డలను దీవించని ఆశ్రయించండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.